బీజేపీలోకి పైలట్ రేపో మాపో చేరతారంటూ ప్రచారం. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డి పాత్ర, గువ్వల చేరికతో అదే బాటలో బీఆర్ఎస్ నేత. నిజమేనా ఇది? పైలట్ రోహిత్ రెడ్డి కూడా చేరబోతున్నాడా? మొత్తం బిఎల్ సంతోష్ నడిపిస్తున్న వ్యవహారం ఇది. మరి ఇప్పుడు ఈ కేసుని ఏమైనా తెర మీదకి తీసుకురావాలన్న ప్లాన్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఎప్పటికైనా ఆ కేసులో బిఎల్ సంతోష్ది ప్రధాన పాత్ర అని కేసీఆర్ ప్రొజెక్ట్ చేసి పెట్టిండు. సిట్ ఇక్కడ విచారించింది. సిబిఐ యాక్చువల్గా దీన్ని విచారించాలి అని ఈ కేసులో ఉన్న నందకుమారు హైకోర్టు సింగిల్ బెంచ్కి వెళ్తే సింగిల్ బెంచ్ సిబిఐకి ఇవ్వాలని చెప్పింది. కేసీఆర్ భయపడి మళ్ళీ ఇలా సిబిఐకి ఇస్తే మొత్తం వాస్తవాలు బయటపడతాయేమో, నేను ఫోన్ ట్యాప్ చేసిన వ్యవహారం కూడా బయటకు వస్తుందేమో అని చెప్పి డివిజన్ బెంచ్కి వెళ్ళిండు. డివిజన్ బెంచ్ కూడా సిబిఐకే ఇవ్వాలని చెప్పింది. సో దాని తర్వాత డివిజన్ బెంచ్లో వచ్చిన తీర్పుతోని మళ్ళీ కేసీఆర్ సుప్రీంకోర్టుకు పోయిండు. లేదు సిట్టే విచారించాలి, మా పోలీసులు చాలా స్ట్రాంగ్, అది ఇది అనుకుంటా. సుప్రీంకోర్టులో కేసు ఈ క్షణానికి కూడా పెండింగ్లోనే ఉన్నది, ఆగిపోయింది. గవర్నమెంట్ మారింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు సిబిఐ ఎంటర్ కావాలంటే ఎట్లా? సిబిఐ ఎంటర్ కావాలంటే అయితే గవర్నమెంటే ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని. లేదు కోర్టు ఏమైనా ఉత్తర్వులు ఇస్తే తప్ప సిబిఐ ఎంటర్ కావడానికి అవకాశం లేదు. కేంద్రం ఇనిషియేట్ తీసుకొని చేయడానికి వీల్లేదు. ఆడ సుప్రీంకోర్టు అని చెప్పాలి, లేదు స్టేట్ గవర్నమెంట్ అయినా సిబిఐకి ఇవ్వాలి. ఈ సందర్భంలో ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇన్వాల్వ్ అయిన 4 ఎమ్మెల్యేలు బీజేపీలోకి పోతున్నారని ఒక చర్చ స్టార్ట్ అయింది. అందులో గువ్వల బాలరాజు ఏకంగా బీజేపీలోకి వెళ్ళిపోయిండు. ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి కూడా వెళ్ళబోతున్నాడని అంటున్నారు. మరి ఎందుకు వీళ్ళనే బీజేపీ కార్నర్ చేసింది? ఈ కేసులో బిఎల్ సంతోష్ ఈ కేసును ఏదో ఒక తుది రూపు తీసుకురావడానికి వీళ్ళందరినీ పార్టీలోకి తీసుకొని వాళ్ళ చేత ఇప్పుడు ఆల్రెడీ గువ్వల బాలరాజు చెప్పిండు ఏమని, ఎక్కడా కూడా ఇందులో కొనుగోలు అంశం లేనే లేదు, డబ్బుల వ్యవహారం లేనే లేదని గువ్వల బాలరాజు క్లారిటీ ఇచ్చేసిండు. కేసీఆర్ మమ్మల్ని నిర్బంధించినని కూడా చెప్పిండు ఒక సందర్భంలో. ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఇందులో డబ్బుల వ్యవహారం, అందరూ ఎవరైతే ఈ 4 మెంబర్సే కదా కీలకం, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, వీళ్ళందరూ బయటకు వచ్చి అసలు ఇది ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కొనుగోలు లేదు, పాడలేదు, ఇలా పైసలే లేవు, ఏం లేవు అని చెప్తే కేసు కథం అయిపోద్ది కదా. సో అట్లా మరి బిఎల్ సంతోష్ ఏమైనా బయటపడాలనుకుంటున్నాడా? లేదు ఈ కేసులో బీజేపీని కేసీఆర్ కావాలని కార్నర్ చేసే ప్రయత్నం చేసిండు కాబట్టి కేసీఆర్ని కేసులో ఇరికించాలనే ప్లాన్ ఏమైనా జరుగుతున్నదా? ఏదేమైనా దీనికి మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి పైలట్ రోహిత్ రెడ్డి నిజంగానే చేరుతుండా? రేపో మాపో చేరతారంటూ ప్రచారం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డి పాత్ర. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో కలకలం రేపిన ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా వ్యవహరించిన నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరేందుకు క్యూ కడుతున్నట్టుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇప్పటికే కమలం తీర్థం పుచ్చుకోగా అదే బాటలో పైలట్ రోహిత్ రెడ్డి సైతం వెళ్లేందుకు సిద్ధమయ్యారనే చర్చ. ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఆయనతో పాటు నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు ఉండగా వీరంతా ఒక్కొక్కరుగా బీజేపీ వైపు చూస్తుండడంతో బీఆర్ఎస్లో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. ఇప్పుడు దేనికిది? బిఎల్ సంతోష్ తనకు తానుగా బయటపడడానికా, లేదు కేసీఆర్ని ఇందులో మూసేసే ప్రయత్నమా? ఈ రెండే అంశాలు ఉన్నాయి ఇందులో. నెంబర్ ఉండాలిగా మన దగ్గర. పైలట్ ఫోన్ చేద్దాం. ఎత్తలేడుగా. చలో.